హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి టూ టైర్ని కేక్ని ఎట్లా డిజైనరీ వేలో తయారు చేసుకోవాలి, దీనికోసం నేను ఏమేమి యూస్ చేశాను, వీటిలో కాస్ట్ ఎంత పడింది, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ కేక్ వచ్చేసి 2 kgs వెయిట్లో కావాలని చెప్పారు కస్టమర్. అండ్ అలాగే వాళ్ళకి వెనిలా ప్లస్ బ్లూబెర్రీ ఫ్లేవర్ వచ్చేటట్టు కావాలన్నారు. సో అందుకే నేను వెనిలా స్పంజ్ని అయితే రెడీ చేసుకున్నా. వెనిలా స్పంజ్ నేను ఏ టిన్స్లో తీసుకున్నానంటే, ఒకటి పెద్ద సైజ్ వచ్చేసి 8 inch టిన్లో 1.5 kg కేక్ వచ్చేటట్టు, అండ్ అలాగే పైన 1/2 kgకి 5 inch టిన్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ 750 grams వెయిట్ వచ్చేంత వరకు స్పంజ్ అయితే 8 inch టిన్లో వేసుకున్నాను. దాన్ని 4 slicesగా కట్ చేసుకున్నా. అండ్ ఎప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, రింగ్ అనేది పెట్టుకుంటే మనకి హైట్ అనేది ప్రాపర్గా వస్తుంది, షేప్ అనేది ఇటు అటు అవ్వకుండా చాలా ప్రాపర్గా కనిపిస్తుంది అని చెప్పి. పెద్ద కేక్స్ చేసేటప్పుడు మీరు ఈ రింగ్ని యూజ్ చేసి చూడండి, మీరే తేడా గమనిస్తారు. అండ్ అలాగే మన వర్క్ కూడా చాలా తొందరగా స్పీడ్గా అయిపోతుంది అనమాట. కొత్త వాళ్ళకి తెలియదు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక లేయర్ పెట్టుకొని సిరప్ వేసుకొని అలాగే క్రీమ్ లేయర్ అప్లై చేసుకున్న తర్వాత బ్లూబెర్రీ క్రష్ అనేది తీసుకున్నాను. సో బ్లూబెర్రీ క్రష్ ప్లస్ వెనీలా అనేది చాలా హిట్ కాంబినేషన్. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. యాక్చువల్లీ ఈ కేక్ ఆర్డర్ ఇచ్చింది కూడా నా రెగ్యులర్ కస్టమరే అనమాట. వీళ్ళు ఫస్ట్ టైం ఒకళ్ళ దగ్గర తిన్నారనమాట, వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మన కేక్. సో వాళ్ళకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చి ఇంక ఎప్పుడు ఇదే ఇస్తున్నారు. యానివర్సరీకి ఇదే ఇచ్చారు, వాళ్ళ హస్బెండ్ బర్త్డేకి ఇదే ఫ్లేవరు. సో ఇప్పుడైతే వాళ్ళ పాపకి 2nd year బర్త్డే అనమాట. సో అందుకోసం అయితే సేమ్ ఫ్లేవరు, వాళ్ళకి కాంబినేషన్ డిఫరెంట్గా అంటే డిజైన్ అది మార్చారు, కాకపోతే కేక్ టేస్ట్ అనేది అయితే సేమ్ ఇదే తీసుకున్నారు. మనకి ఇక్కడ కింద 8 inchలో తీసుకున్నాను కాబట్టి 4 layers అనేది వచ్చింది, 750 grams వెయిట్ కాబట్టి. అదే మీరు ఇదే బ్యాటర్ని 9 inch టిన్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ 9 inch టిన్లో వేసుకొని మీరు బేక్ చేసినట్టయితే మీకైతే 3 layers మాత్రమే వస్తుంది, హైట్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ కింద నేను సపోర్టివ్గా తీసుకున్న బేస్ బోర్డ్ వచ్చేసి 12 inches. మనం తీసుకున్న సైజ్ వచ్చేసి టిన్ 8 inches కదా, ఒక 2 inch ఎక్స్ట్రా ఉంటే చాలు కదా అని మీరు 10 inch బోర్డ్ తీసుకున్నట్టయితే బోర్డ్ అనేది మనకి వెయిట్ని ఆపదనమాట. మనం ఇప్పుడు చేస్తున్నది 2 kgs కాబట్టి యాక్చువల్లీ 12 inch అనేది 1.5 kgని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో పైన నేను ఎక్కువగా హంగామా ఏం చేయలేదు, వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి అట్లీస్ట్ 1.5 kg వెయిట్ ఆపేది 12 inch బోర్డ్ని అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ మనం 14 inch బోర్డ్ అయితే ప్రిఫర్ చేయాలన్నమాట. లేదు డ్రమ్ బోర్డ్ తీసుకున్నారంటే మీరు డ్రమ్ బోర్డ్ 10 inch కూడా తీసుకోవచ్చు, 12 inch కూడా తీసుకోవచ్చు. ఓకే, మీకైతే బోర్డులో అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బోర్డు కూడా ఎప్పుడు మనం తీసుకున్న కేక్ వెయిట్ని ఆపేటట్టు ఉండాలి. సో అందుకే బోర్డు మస్ట్ అండ్ షుడ్ మనం చూసుకోవాలి. అంటే చిన్నదే కేకే కదా అని చిన్న బోర్డు తీసుకోవడం అట్లాంటివి మాత్రం చేయొద్దు. దానివల్ల మన కేక్ అనేది బెండ్ అయిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్గా నేను మనం స్లైడ్ చేసుకున్నాం చూసారు కదా కేక్. మనకి స్పేస్ అనేది లేకపోతే రింగ్ని పైకి పుష్ చేసుకుంటే మనం ఎంతవరకు లేయర్ క్రీమ్ పెట్టాలనుకుంటున్నామో అంతవరకు మాత్రమే పుష్ చేసుకోవాలి. అంటే మన రింగ్ ఉంది కదా అని మొత్తం ఒకేసారి పైకి పుష్ చేసేయకూడదు. అలా చేస్తే మనకి ఏంటంటే లేయరింగ్ ఎంత ఇవ్వాలనేది తెలియదు అనమాట. ఇట్లా 4 నేను చేసిన తర్వాత రింగ్ని అయితే రిమూవ్ చేశాను. అండ్ అలాగే క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ క్రమ్ కోట్కి పైన ఎక్స్ట్రా క్రీమ్ లేదు కాబట్టి మనం సైడ్ అనేది కొంచెం క్రీమ్ తీసుకొని క్రమ్ కోట్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇనఫ్ టైం ఉంటే కనుక క్రమ్ కోట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంటే దీనికి రెస్ట్ ఇవ్వచ్చు, ఒక 1/2 hour అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు మెయిన్ ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర టైం అస్సలు లేదు కాబట్టి నేనేం చేశానంటే క్రమ్ కోట్ అయిపోయిన వెంటనే ఫినిషింగ్ కూడా చేసేసాను. ఇక్కడ మనకి 2 layers కేక్ ఒకదాని మీద ఒకటి స్టాక్ అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ మధ్యలో మనకి డెకరేటివ్ పీస్ అనేది వచ్చింది. సో అందుకోసమే బోర్డ్ని కూడా నేను డిఫరెంట్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 inch టిన్లో వేసుకొని 250 grams వెయిట్ వచ్చేంత వరకు స్పంజ్ అయితే నేను బేక్ చేసుకున్నా. దాన్ని నేను 8 inch బోర్డు మీద పెట్టాను. సో 8 inch ఎందుకు పెట్టాను అని అంటే
ఇది ఇప్పుడు ఫినిషింగ్ అంతా అయ్యి 6 ఇంచ్ వరకు వస్తుంది. బార్డర్ అది వేసుకుంటే 6.5 ఇంచ్ వరకు కవర్ అయిపోతుంది. మిగతా 1.5 ఇంచ్ మనకి కనిపించాలి, ఎందుకంటే పైన నేను ఒక డెకరేటివ్ పీస్ పెడుతున్నాను కదా, అది మొత్తం కవర్ అయ్యేలాగా దీన్ని అయితే పెట్టుకుంటున్నాను. బోర్డ్ సైజు అంటే నాకు ఇంచుమించు ఏంటంటే అది 7.5 ఇంచ్ వరకు ఉంది. సో దాన్ని ఈ బోర్డ్ అనేది కవర్ చేసి నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకే నేను 8 ఇంచ్ అనేది తీసుకున్నా. సో దీన్ని ఇక్కడ నేను 3 స్లైసెస్గా కట్ చేసుకున్నాను. 3 స్లైసెస్ కట్ చేసుకొని ఒక లేయర్ పెట్టేసి షుగర్ సిరప్ అండ్ అలాగే క్రీమ్ తర్వాత మనం ఏదైతే క్రష్ యూస్ చేయాలనుకుంటున్నామో ఆ క్రష్ బ్లూబెర్రీ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ లేయర్ మిడిల్లో వచ్చేసి ఎప్పుడు కూడా నేను టాప్ మోస్ట్ లేయర్లో ఉన్నదే తీసి పెడతాను కదా, క్రష్ వేయడం వల్ల అది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా జరగకుండా ఏం చేయాలంటే ఫస్టే మనం సైడ్స్లో కొంచెం క్రీమ్ని తీసుకొని ఇలా అప్లై చేసామంటే వాల్స్ అన్నీ స్టిక్ అయిపోతాయి కాబట్టి అది ఎటు మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఒకే చోట ఉంటుంది. మనం ఫినిషింగ్ కూడా నీట్గా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా అయిపోయింది కదా. అదే మనం సైడ్స్ కనుక వాల్స్లో ప్యాక్ చేయకుండా పైన చేసామంటే అది అటు ఇటు తిరిగిపోతుంది, సైడ్స్కి వెళ్ళిపోతుంది, స్లైడ్ అయిపోతుంది. ఇవన్నీ రీజన్స్ అవుతాయి అన్నమాట. సింపుల్గా ఈ ట్రిక్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ థర్డ్ లేయర్ను కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ మనకి కస్టమరు కోకోమెలన్ థీమ్ అయితే చేయమన్నారనమాట. నిన్న సండే అయిపోయింది, ఎక్కడ షాప్స్ అవైలబిలిటీ లేవు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ మధ్య ఆర్డర్స్ నేను తీసుకోవట్లేదు కదా ఫ్రెండ్స్, సో అందుకే నా దగ్గర కూడా అవైలబిలిటీ లేదు కోకోమెలన్. సో ప్రింట్అవుట్ తీపిద్దామా అంటే నిన్నంతా సండే, సో మార్కెట్లో కూడా షాప్స్ అవి లేవన్నమాట. సో వాళ్ళకి కాల్ చేసి చెప్తే గర్ల్కి సంబంధించింది పోనీ ఏదైనా చేయండి అని అంటే నేను ఎల్సా థీమ్ అనేది అవైలబిలిటీ ఉందండి అని అంటే ఓకే అండి చేయండి అని చెప్పేశారు. సో కస్టమర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఇది చేశారు. యాక్చువల్లీ నేను ఆర్డర్ తీసుకోనానని చెప్పాను అనమాట. సో వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు, లేదు మేడం మీరు చేయాల్సిందే, అంటే మా పాప బర్త్డే మీరు బాగా చేస్తారు కదా, ఎప్పుడు మీ దగ్గర తీసుకుంటాం రెగ్యులర్గా అని చెప్పేసి అని చాలా రిక్వెస్ట్ చేశారనమాట. సో అందుకే నేను కూడా ఊరు వెళ్ళిపోతున్నాను, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని ఎవరు ఆర్డర్స్ తీసుకోవట్లేదు. సో వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఫైనల్లీ క్రమ్ కోట్ అయిపోయింది. క్రమ్ కోట్ అయిన తర్వాత మనం యాక్చువల్లీ ఎల్సా థీమ్ వచ్చేసి బ్లూతో ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ మనం బ్లూ అనేది లైట్ బ్లూ కలర్ వేసుకుంటాను ఇప్పుడు. అండ్ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా, కొంచెం దీనికి రెస్ట్ అనేది దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ నేను తీసుకొని క్రీమ్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం బేస్ కోట్ అనేది క్రమ్ కోట్తో పాటు ఒక థిన్ లేయర్ నేను ఫినిషింగ్ కూడా వైట్ క్రీమ్తో చేశాను కాబట్టి ఇక్కడ మనకి బ్లూ క్రీమ్ అనేది చాలా తక్కువగా అప్లై చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ మీకు ఏదైనా కలర్ని యూజ్ చేస్తూ క్రీమ్ని అప్లై చేయాలి అని అంటే కేక్లో ఆ లేయర్ మీకు తిక్కగా కావాలా పల్చగా కావాలా అది మీరు ముందే ఆలోచించుకోండి. మోస్ట్లీ నేనేం చేస్తానంటే క్రమ్ కోట్ చేసేసి వైట్ క్రీమ్తో దాని తర్వాత హాఫ్ ఫినిషింగ్ కూడా చేసేస్తాను అనమాట వైట్ క్రీమ్తో. జస్ట్ ఒక పల్చటి లేయర్ మాత్రమే కలర్స్ అనేవి యూస్ చేస్తా. సో దట్ నాకు ఏంటంటే క్రీమ్లో కలర్ అనేది తక్కువ మిక్స్ చేస్తాను, అక్కడ కలర్ సేవ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక్కొక్కసారి ఏంటంటే క్రీమ్లో ఎక్కువ కలర్ మిక్స్ చేసేయడం, ఆ క్రీమ్ అనేది వేస్ట్ అయిపోవడం, అంటే మిగిలిపోయిందంటే వేస్ట్ అయిపోద్ది, నెక్స్ట్ కేక్స్లో మనం ఎక్కడ యూస్ చేయలేం. సో అలా మనకి వేస్టేజ్ అనేది అవుతుందన్నమాట. అట్లాంటి వేస్టేజ్ నుంచి మనం బయటపడాలంటే నేను చెప్పిన ట్రిక్ని అయితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఎవరైనా బేకరీ పర్పస్ అంటే ఎవరైనా ఆర్డర్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళకైతే నేను చెప్పినవన్నీ కనెక్ట్ అవుతారు. అండ్ ఇప్పుడు వచ్చేసి టెక్స్చర్ ఎఫెక్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే స్నో కదా, స్నో ఫ్లేక్స్ అవన్నీ ఉండాలి కనిపించాలని చెప్పేసి నేను కొంచెం ఇక్కడ టెక్స్చర్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడు కూడా టెక్స్చర్ ఎఫెక్ట్ ఎట్లా ఇవ్వాలి అంటే మీరు ఏదైనా చిన్న ప్యాలెట్ తీసుకోండి, దాన్నే మనం క్రీమ్ ఒకవేళ థిక్ లేయర్గా పెట్టుంటే దాన్ని జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్ అనేది నేను చాలా తక్కువ పల్చటి లేయర్ తీసుకున్నా, ఒకవేళ నేను దాన్నే ట్యాప్ చేసినట్టయితే వైట్ కలర్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అందుకే నేను కొంచెంగా క్రీమ్ అనేది తీసుకొని ట్యాప్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ టెక్స్చర్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం పైన కూడా స్వర్ల్ డిజైన్ వేసుకున్నా. ఇక్కడ బోర్డర్ కోసం నేను 21 నూర్
21 నోజల్ అనేది తీసుకొని బార్డర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న బోర్డ్ సైజ్ వచ్చి 12, మనం తీసుకున్న కేక్ టిన్ వచ్చేసి 8. అయినా కూడా చూడండి ఎంత స్పేస్ అనేది చాలా తక్కువే స్పేస్ ఉంది కదా, ఓన్లీ జస్ట్ 2 ఇంచ్ మాత్రమే. అంటే మనకి కేక్ అంతా రెడీ అయ్యి ఇంచుమించు 10 ఇంచెస్ వరకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు షిమ్మర్ ఎఫెక్ట్ కోసం నేనైతే పైన పఫ్ స్ప్రేని అయితే మెటాలిక్ సిల్వర్ని అప్లై చేసుకున్నా. సేమ్ అలాగే చిన్న కేక్ను కూడా టెక్స్చర్ ఎఫెక్ట్ ఇచ్చుకొని 21 నోజల్తో బార్డర్ అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ పఫ్ స్ప్రే అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ షిమ్మరీ ఎఫెక్ట్ ఉంటే మనకి గ్లాస్ ఎలా షైన్ అవుతుందో అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఐస్ ఎఫెక్ట్ కోసం అట్లా ఇచ్చాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏదైతే డెకరేటివ్ ఐటమ్ ఉందో అది పెట్టే ముందు కింద బటర్ పేపర్ని అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ కింద మనకి పేపర్ లాగే ఇచ్చారు. పేపర్ని డైరెక్ట్గా మనం పెట్టామంటే కేక్ పైన ఆ పేపర్ నానిపోయి కేక్ అనేది టేస్ట్ మారిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన డెకరేటివ్ ఐటమ్ కూడా పాడైపోతుంది. సో అందుకే నేను ఫస్ట్ డెకరేటివ్ ఐటమ్కి ముందే బటర్ పేపర్ అనేది సేమ్ సైజు కట్ చేసుకొని కింద అయితే వేసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ మనం స్టాక్ చేసేటప్పుడు కింద కేక్కి వెయిట్ అనేది ఆపే కెపాసిటీ ఉండాలంటే డౌల్స్ అయితే పెట్టుకోవాలి కదా, ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ప్లేస్ చేశాను, స్ట్రాస్ అయితే మిడిల్లో పెట్టాను పెద్ద కేక్లో, సో దట్ పైన పెట్టిన వెయిట్ అంతా అది ఆపడానికి. మీరు కూడా ఈ టిప్ అయితే మర్చిపోకండి. అండ్ ఇప్పుడు ఫాక్స్ బాల్స్తో వాళ్ళు పంపించారనమాట మనకి, ఫాక్స్ బాల్స్తో ఇలా రెడీ చేసుకున్నా. అండ్ అలాగే ఎల్సా థీమ్తో ఉన్న టాపర్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నా. వాళ్ళకి సింపుల్గా కావాలి అండ్ అలాగే ఎలిగెంట్గా కావాలని చెప్పారు. సో ఫైనల్లీ కేక్ అయితే ఇలా రెడీ అయింది. దీని కాస్ట్ ఎంత అంటే 1900 తీసుకున్నాను. ఎందుకు అంటే మామూలుగా 2 kg కాస్ట్ వచ్చేసి 1500. డెకరేటివ్ తీస్తున్నాను కదా ఫ్రెండ్స్, దానికి రెంట్ వచ్చేసి 200 తీసుకున్నా. అండ్ అలాగే పైన క్రౌన్ ప్లస్ ఈ టాపర్స్ అన్నీ కూడా 100 రూపీస్ అనేది ఛార్జ్ చేశాను, 200 ఛార్జ్ చేశాను. సో ఫైనల్ మన కేక్ అవుట్పుట్ అయితే ఇది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కేక్ వీడియోస్ చూడాలంటే స్టే ట్యూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.